ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ వేడుక అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా సాగింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే ఈ కళ్యాణ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలివచ్చారు. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పండితులు సంప్రదాయబద్ధంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కళ్యాణ వేడుక భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.